వెల్కమ్ టు జీకేఎస్సి 21 ఛానల్. ఈరోజు మనము డిగ్రీ చేరవు విద్యార్థులు అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మనం చూసుకుందాము. మొదటిగా మనము గూగుల్లోకి వెళ్ళి యాప్షే అని టైప్ చేయాలి. APSCHE యాప్షే అని టైప్ చేస్తే మనకు ఆంధ్రప్రదేశ్ అని ఒక వెబ్సైటు ఓపెన్ అవుతుంది. మొదటి లింకు క్లిక్ చేయగా అందులో మనకు న్యూ అడ్మిషన్స్ 2023 అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. అది మనం క్లిక్ చేసుకోవాలి. అందులో న్యూ OAMDC 2023 క్లిక్ హియర్ టు గో అనే దాన్ని మనం క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా క్లిక్ చేసుకున్నట్లయితే మనకు వివిధ జిల్లాలకు సంబంధించి డిఫరెంట్గా మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ అనంతపూర్ వాళ్ళు, ఇక్కడ వైఎస్ఆర్ శ్రీ సత్యసాయి అనంతపూర్ కర్నూలు నంద్యాల నుంచి చదువుతున్న విద్యార్థులు ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు ఈ ప్రాసెస్ మొత్తము 4 స్టెప్పుల్లో జరుగుతుంది. స్టెప్ 1లో మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మనము అప్లికేషన్ ఫీజు 300 రూపీస్ ప్లస్ ఛార్జెస్ పే చేయాలి. చేసిన తర్వాత మన అప్లికేషన్ని ప్రింట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది 24వ తేదీ లోపల కంప్లీట్ చేసుకోవాలి. ఇది జాగ్రత్తగా గమనించగలరు. తర్వాత మనము వెబ్ ఆప్షన్స్ మనకు నచ్చిన కాలేజీలో ఇచ్చుకోవచ్చు. ఇందులో ఎవరికైనా కానీ కొన్ని స్పెషల్ కేటగిరీ ఉన్నవాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ చేసుకోవలసి వస్తుంది. మనము ఈ 22వ తర్వాత మనకు 26వ నుండి 30వ తేదీ వరకు మనకు నచ్చిన కాలేజు, నచ్చిన సీటుని అంటే నచ్చిన డిగ్రీ కోర్సుని మనము వెబ్ ఆప్షన్స్ ద్వారా మనం చూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు 30/7/2023న మనకు 3వ తేదీన మనకు సీట్ అనేది అలాట్మెంట్ జరుగుతుంది. 4వ తేదీన మనకు వచ్చిన కాలేజీలో మనము రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఆ అలాట్మెంట్ ఆర్డర్తో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మొదటగా మనం అప్లికేషన్ ఎలా ఫిల్ చేసుకోవాలో చూసుకుందాము. ఇక్కడ ఫిల్ అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మనము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఇలా ఏదైతే ఉంటుందో దాన్ని చూస్ చేసుకుంటాం, ఆంధ్రప్రదేశ్ అని. ఆ తర్వాత మనం హాల్ టికెట్ నెంబరు, మన ఇంటర్మీడియట్ యొక్క హాల్ టికెట్ నెంబరు, తర్వాత ఆధార్ నెంబరు, స్టూడెంట్ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్సు ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఉన్న వెబ్సైట్ నమూనా ప్రకారము మనము మొదటిగా ఇంటర్ హాల్ టికెట్ నెంబరు, స్టూడెంట్ ఆధారు, మొబైల్ నెంబరు మరియు ఈమెయిల్ అడ్రస్సు ఎంటర్ చేసి మనము వెబ్సైట్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్ని, మన క్యాస్ట్ ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ కానీ, ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ని మీ సేవ ద్వారా వచ్చిన దాన్ని PDF చేసి ఉంచుకోవాలి. అంటే మనకు మొదటగా మొబైల్లో ఇమేజ్ కానీ లేదంటే కొన్ని క్యామ్ స్కానర్ కానీ ఏవైనా కానీ దానితో మనం ఒక PDFని అయితే తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ని కూడా PDF చేసి ఉంచుకోవాలి, మన దగ్గర ఉంచుకోవాలి. సిగ్నేచర్ని ఇమేజ్ రూపంలో ఉంచుకోవాలి. అంటే ఫోటో తీసి మొబైల్ నుండి ఫోటో తీసి మనం పెట్టుకోవాలి. ఇక్కడ సిగ్నేచర్ అంటే స్టూడెంట్ సిగ్నేచర్ తీసుకోవాలి. సో స్టూడెంట్ సిగ్నేచర్ ఒక పేపర్ మీద రాసి వాటిని మనం ఫోటో తీసి ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టూడెంట్ పాస్పోర్ట్ ఫోటోను కూడా మొబైల్ నుండి కానీ మనం ఒక ఫోటో తీసుకొని ఉంచుకొని మన దగ్గర రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంటర్ మార్క్ లిస్ట్ని PDF చేసి ఉంచుకోవాలి. 10th క్లాస్ సర్టిఫికెట్ను కూడా PDF చేసి ఉంచుకోవాలి. స్టడీ సర్టిఫికెట్ మనము 6వ తరగతి నుండి 6 to 10th వరకు ఉన్న స్టడీ సర్టిఫికెట్ని కూడా PDF చేసి ఉంచుకోవాలి. ఈ విధంగా మన దగ్గర మొత్తం రెడీగా ఉన్నాయి అంటే అప్లికేషను మనకు తొందరగా అవుతుంది.
మొదటి స్టెప్పులో ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టూడెంటు, డేట్ ఆఫ్ బర్త్ మనము ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఈ జెండరు, ఫాదర్ నేము, మదర్ నేము ఇవి అన్నీ ప్రీ ఫిల్డ్‌గా వస్తాయి. అంటే మనం ఎంటర్ చేసిన ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ అందులో నుంచినే డైరెక్ట్‌గా తీసుకొనబడతాయి. మనం డేట్ ఆఫ్ బర్త్ మాత్రము ఎంటర్ చేయవలసి ఉంటుంది. 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇందులో మన క్యాస్ట్‌ని సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది. క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇటువంటి ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. అందులో క్యాస్ట్ సర్టిఫికేట్‌ని మనము పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్‌కి మనము ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసినా కానీ సరిపోతుంది. సో ఎంటర్ చేసిన వెంటనే కొంతమంది స్టూడెంట్స్‌కి మనకు పీడిఎఫ్ అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు. ఆ తర్వాత మైనారిటీ స్టేటస్‌ను కూడా అదే విధంగా చెక్ చేయాలి. మీకు మైనారిటీ స్టేటస్ ఉంటే ఎస్ అంటాము, లేదంటే నో అంటాము. ఆ విధంగా ఎస్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఇంకొక సర్టిఫికేట్‌ని అయితే పీడిఎఫ్‌లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఫీ రియంబర్స్‌మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు, అంటే మనకు ఈ జగనన్న విద్యా దీవెన గాని, అలాంటి పథకాలు మనకి వర్తించాలి అంటే, మనం ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ని ఇక్కడ అప్లోడ్ చేయవలసి వస్తుంది. ఆ ఇన్‌కమ్ సర్టిఫికేట్ పీడిఎఫ్ రూపంలోనే అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మనము స్టూడెంట్ సిగ్నేచరు అంటే మొబైల్ ద్వారా ఇంతకు ముందు తీసుకున్న ఆ మొబైల్‌ని స్టూడెంట్ సిగ్నేచర్‌ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత స్టూడెంట్ ఫోటోను కూడా ఇమేజ్‌ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో, ఈ విధంగా ఒక్కొక్కటి మనం అప్లోడ్ చేసుకుంటా ఇందులో నెక్స్ట్ స్టెప్‌లో స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి. ఇందులో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం మన సర్టిఫికేట్‌ని అయితే అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఎన్ఎస్ఎస్ కానీ, స్పోర్ట్స్ గేమ్స్ కానీ, లేదంటే పేరెంట్స్ ఆర్మీలో ఉన్నవాళ్ళు కానీ, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నవాళ్ళు వీటిని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ అప్లోడ్ చేసిన ఈ సర్టిఫికేట్స్‌ని మీ రీజియన్ ప్రకారం ఇక్కడ తిరుపతి ఇక్కడ అనంతపూర్ నుండి వచ్చిన వాళ్ళు తిరుపతిలో వాటిని వెరిఫై చేపించుకోవాల్సి వస్తుంది. ఈ స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఎస్ అని చెప్పి సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారో వాళ్ళు ఇక్కడ వెళ్ళి మనము వెరిఫికేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇది జాగ్రత్తగా గమనించగలరు. ఆ తర్వాత మనకు ఇంటర్మీడియేట్ డీటెయిల్స్ ప్రీ ఫిల్డ్‌గా ఆల్రెడీ వస్తాయి మనకు. సో, ప్రీ ఫిల్డ్‌గా మనకు అందులో ఈ ఇంటర్మీడియేట్ బోర్డ్‌నొకటి మనము సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మిగిలినవన్నీ ప్రీ ఫిల్డ్‌గా వస్తాయి. ఆ ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో మనము ఇక్కడ ఇంటర్మీడియేట్ ఎక్కడ చదివామో అక్కడ ఆ కాలేజ్ నేమ్‌ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశా, తెలంగాణ, ఏపీనా, తెలంగాణ. సో, అవి మనం ఇక్కడ చూస్ చేసుకుంటాం. ఏ జిల్లానో సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ సర్టిఫికేట్‌ని మనము అప్లోడ్ చేయవలసి వస్తుంది. ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్ ఇంగా ఇష్యూ కాని వాళ్ళు మనకు ఇంటర్నెట్ నుండి తీసుకున్న అప్లికేషన్ అయినా గానీ ఇక్కడ మనం అప్లోడ్ చేయవలసి వస్తుంది. ఇది ఇక్కడ ఈ 2 చోట ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అప్లికేషన్స్‌ని ఇక్కడ ఫిల్ చేయాలి. తర్వాత 10th క్లాసు మనం ఏ స్కూల్‌లో చదివామో అక్కడ ఇది మనం టైప్ చేసుకుంటాము. తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాం. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత మనం 10th క్లాస్ మార్క్ లిస్టు, ఎస్ఎస్‌సి మార్క్ లిస్టు పీడిఎఫ్‌ని ఇక్కడ అప్లోడ్ చేస్తాం. ఇక్కడ ఇంటర్ మార్క్ లిస్ట్ పీడిఎఫ్‌ని అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తాము. ఈ విధంగా చేసుకున్న తర్వాత 9th నుండి 6th క్లాస్ వరకు ఏ స్కూల్‌లో చదివామో మనం ఫిల్ చేసుకొని, ఏ స్టేట్‌లో చదివామో ఫిల్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ మనము ఇవన్నీ చూస్ చేసుకొని ఇక్కడ మొత్తము మనము స్టడీ సర్టిఫికేట్‌ని అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఈ విధంగా మనం అప్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్పులో అడ్రస్‌ని అయితే ఫిల్ చేయాలి. సో, అడ్రస్‌ని మనము స్టేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, డిస్ట్రిక్ట్ మన రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్, మండల్. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోండి. మన మన
స్టేట్‌లో కొత్త డిస్ట్రిక్ట్స్ వచ్చాయి. కాబట్టి మీరు ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారో దాన్ని జాగ్రత్తగా గమనించుకొని అందులో మండలంని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత విలేజు, స్ట్రీటు, హౌస్ నంబర్, పిన్ కోడ్‌ని ఆధారంగా ఆధార్‌లో ఉన్న విధంగా స్టూడెంట్ యొక్క ఆధార్‌లో ఉన్న విధంగా మనం ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ మనకు పర్మనెంట్ అడ్రెస్ సేమ్ ఉన్నట్లయితే దీన్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు సేమ్ డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి. ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత లాస్ట్ స్టెప్‌లో మనం ఎక్కడి నుండైతే అప్లై చేస్తున్నామో ఆ డిస్ట్రిక్టు, తర్వాత హెల్ప్ లైన్ సెంటర్‌ని మనం చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకొని మనం డిక్లరేషన్ ఓకే ఇచ్చి ఈ వెరిఫై అండ్ సబ్మిట్ బటన్‌ని మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మనకు మనకు సక్సెస్ అని చెప్పి వచ్చేసి ఒక నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్ మీరు నోట్ చేసుకోవాలి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత మనం 300 రూపాయలనైతే ఈ అప్లికేషన్ ఫీజుని చెల్లించవలసి ఉంటుంది. మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ, డెబిట్ కార్డ్ గానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా గానీ చెల్లించవలసి ఉంటుంది. సో, ఈ విధంగా చెల్లించిన తర్వాత మనము అప్లికేషన్‌ని ప్రింట్ చేసుకోవాలి. సో, ఈ విధంగా మనకు మన డిగ్రీ ఆన్‌లైన్ అప్లికేషన్‌ని ఫిల్ చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe to my YouTube channel for more regular updates on degree college admission process.